దేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, నీ సకల అపవిత్రతను పోగొట్టి నేను నిన్ను రక్షిస్తాను అని మాట్లాడుతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఒక వ్యక్తి పూర్తిగా మారు మనసులోకి, రక్షణలోకి రాలేకపోవడానికి కారణం ప్రేమ దేవుని బిడ్డరా, దేవుని కంటే మరెక్కువైన స్థానం హృదయంలో వేరొకరిని పెట్టుకొని ఉంటారు కాబట్టి వారు రక్షణలోకి రారు ప్రేమ దేవుని బిడ్డరా. ఆమెన్, హల్లెలూయా. లోక స్నేహాలే కావచ్చు, పాపమే కావచ్చు, వ్యభిచార సంబంధమైన క్రియలే కావచ్చు, దేవుని కంటే మరెక్కువగా వేరేదాన్ని ఆశించడమే కావచ్చు, లేదంటే తన అపవిత్రాన్ని పోగొట్టుకోకుండా పాపాన్ని బిగబట్టుకొని ఉంచుకోవటం, ఇటువంటి స్థితి ప్రేమ దేని బిడ్డరా వ్యక్తికి రక్షణలోకి రాకుండా చేస్తాడు. అది అపవాది క్రియ. కానీ దేవుడు అంటున్నాడు ఈ ఉదయము, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, నీ సకల అపవిత్రతను పోగొట్టి నిన్ను రక్షిస్తాను. ఆమెన్, హల్లెలూయా. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ దేవుని బిడ్డ. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే, నీకు మారు మనసు కలగాలంటే, నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. రక్షణ నీకు తోడైన నడిపించును గాక. ఆమెన్.